డెఫినెట్ గా. అందుకని ముందు టాపిక్ కు సంబంధించినటువంటి అంశాలు నేను చెప్తాను. తర్వాత వీలుని బట్టి మిగతా అంశాలు కూడా చెప్తాను. ఎందుకంటే మనం రోజు మాట్లాడుకుంటున్నాం. పవన్ కళ్యాణ్ గారు 12వ ఆవిర్భావ సభలో ఏమి దిశానిర్దేశం చేశారు అనేటువంటిది ఒక బ్రహ్మ పదార్థం లాగా ఉందనేది నా అభిప్రాయం. ఎందుకు అంటే అంతకుముందు ఆయన ప్రతిపక్షంలో ఉన్నారు, అధికారం లేదు. ఇప్పుడు అధికారానికి వచ్చారు. అధికారానికి వచ్చిన తర్వాత ప్రభుత్వం చేపడుతున్నటువంటి కార్యక్రమాల గురించి లేదా ఇప్పుడు మన చర్చలో మన మిత్రులు మాట్లాడినటువంటి అంశాలు ఏవి కూడా ఆయన ప్రసంగంలో రాలేదు. మరి కావాలనే ఆయన వాటికి దూరంగా ఉన్నారు, లేకపోతే వీటికే పార్టీ ఆవిర్భావ సభ కనుక పార్టీ విషయాల గురించే మాట్లాడుకుందాం అనేటువంటి దానికే పరిమితమయ్యారు అనేటువంటిది తెలియదు. ఏమైనప్పటికీ అది పవన్ కళ్యాణ్ గారు లేదా జనసేనకు సంబంధించినటువంటి అంతర్గత అంశం. ఇక్కడ వివాదాస్పదం అయింది, లేకపోతే సోషల్ మీడియాలో నిన్నటి నుంచి వైరల్ అవుతున్నటువంటి అంశాలు కావచ్చు, కామెంట్స్ కావచ్చు, 40 ఏళ్ళుగా ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీని మనం నిలబెట్టాము అనే పద్ధతుల్లో ఆయన వ్యాఖ్య చేశారు. పవన్ కళ్యాణ్ గారు నిలబెట్టినటువంటి తెలుగుదేశం పార్టీని అని చెప్పేసి ఆ విధమైనటువంటి రియాక్షన్స్ వస్తున్న మాట వాస్తవం. అయితే వస్తున్నటువంటి రియాక్షన్స్ అన్ని తెలుగుదేశం పార్టీవా లేకపోతే తెలుగుదేశం పార్టీ కానిటువంటి అంటే వైసీపీవా లేకపోతే ఇంకెవరు అనేటువంటిది అది నేనైతే చెప్పలేదు. కానీ ఆ విధమైనటువంటి కామెంట్స్ మాత్రం విపరీతంగా వచ్చాయనేది మాత్రం నేను ఫాలో అయిన వరకు, ముఖ్యంగా ఎక్స్ లో నేను ఫాలో అయ్యాను. కొన్ని విషయాలు అది ఉన్నాయి. ఇక్కడ గత అంటే ఎన్నికలు అయిపోయిన దగ్గర నుంచి మన జనసేన ప్రతినిధులు అదేవిధంగా బీజేపీ ప్రతినిధులు చెప్తున్న మాట ఏమిటి అంటే 2014లో మేము అంటే జన సైనికులు తెలుగుదేశం పార్టీని బలపరిచారు కనుక ఆ రోజు ఆయన అధికారానికి వచ్చారు. 2019లో మేము బలపరచలేదు, వ్యతిరేకించాం కనుక తెలుగుదేశం పార్టీకి అధికారం పోయింది. తిరిగి 2024లో మేము బలపరిచాం కనుక తెలుగుదేశం పార్టీకి అధికారం వచ్చింది అనేటువంటిది ఒక మాట అటు ఇటుగా చెప్పొచ్చు, ఎందుకంటే ప్రతినిధులుగా ఉన్నటువంటి. కానీ భావం అయితే ఇది అనేది డెఫినెట్ గా వాళ్ళు చెప్తున్నారు. అదే భావం పవన్ కళ్యాణ్ గారి మాటల్లో కూడా ద్యోతకమైంది అనేది నా అభిప్రాయం. ఇక బీజేపీ వాళ్ళు చెప్తున్నది మరీ విచిత్రంగా ఉంది. మేము రాలేదు అసలు చంద్రబాబు నాయుడు దగ్గరికి, తెలుగుదేశం పార్టీ దగ్గరికి, వాళ్లే మా దగ్గరకు వచ్చారు అని చెప్పేసి పదే వాళ్ళు చెప్తున్నారు. అంటే ఈ రెండు అంశాలను చూసినప్పుడు అటు తెలుగుదేశం పార్టీ ఇటు జనసేన కూడా, అది జనసేన బీజేపీ కూడా తెలుగుదేశం పార్టీని తామే అధికారానికి తీసుకొచ్చాము అనేటువంటి అభిప్రాయాన్ని ధ్వనింపజేస్తున్నారు అనేది మాత్రం డెఫినెట్ గా నాకు అనిపిస్తా ఉంది. జనం కూడా అదే విధంగా అనుకుంటున్నారని నేను అనుకుంటున్నాను. అది కాకపోతే పవన్ కళ్యాణ్ గారు ఆ విధంగా మాట్లాడాల్సినటువంటి అవసరం లేదనేది నాకు. అందువలన ఇది ఒక కోణం అయితే సరే, వర్మ అనేటువంటి అది చిన్న అంశం, స్థానికంగా ఉన్నటువంటి అంశం. గతంలో ఉన్న వర్మ ఇప్పుడు కర్మ అనే పద్ధతుల్లో కూడా అవి మన నాగబాబు గారు ఆ విధంగా ఎందుకు మాట్లాడారో ఆయనకే తెలియాలి. అది వర్మ గారి గురించి కావచ్చు, లేకపోతే మరి తెలుగుదేశం గురించి అని కూడా కొంతమంది అనుకుంటున్నారు. నేనైతే అట్లా అనుకోవట్లేదు. స్థానికంగా ఉన్నటువంటి వర్మ గారి గురించే ఆ విధమైనటువంటి పరోక్ష కామెంట్ చేశారేమో అనేది అనుకుంటున్నాను. అది టీ కప్ లో తుఫాన్ లాంటిది. దానికి పెద్దగా ప్రాధాన్యత కూడా ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు. ఇక ప్రభుత్వానికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారి పారాయణం ఎక్కువైంది తెలుగుదేశం పార్టీకి, అదేవిధంగా కూటమి ప్రభుత్వానికి. ఎందుకు అంటే జగన్మోహన్ రెడ్డి గారు గతంలో 4 సంవత్సరాలు ఇచ్చాడు, మమ్మల్ని 5 సంవత్సరాలు అడుగుతారేంటి, ఆయన ఎందుకు అడగలేదు అని చెప్పేసి ఎగ్గొట్టిన దానికి జగన్మోహన్ రెడ్డి గారికి వీళ్ళు ఆదర్శమయ్యారు. అదేవిధంగా పెన్షన్స్ ఆయన మొదటే చెప్పారు, దశల వారీగా మేము 5 ఏళ్లలో
పెంచుకుంటూ పోతారు. పెంచుతామని చెప్పేసి ఆయన చెప్పారు. ఉమ్, అయినా కానీ పదే పదే వీళ్ళు లేదు, ఆయన 5 ఏళ్ళు తీసుకున్నాడు, మేము రాగానే బకాయిలతో సహా ఇచ్చామని చెప్పేసి వీళ్ళు చెప్పుకుంటున్నారు. మంచిదే, బకాయిలతో సహా ఇచ్చారు, మంచిదే, దాని గురించి ఎవరికి ఎలాంటి కన్సర్న్ కానీ లేకపోతే ఇంకోటి లేదు. కానీ అదే పెన్షన్స్ కి మీరు ఇచ్చినటువంటి మేనిఫెస్టోలో ఒకసారి జనసేన తెలుగుదేశం పార్టీ, ఎందుకంటే బీజేపీ దానిలో భాగస్వామి కాదు, ఆ 2 పార్టీల వాళ్ళు తిరిగేసుకోవాలి. బీసీలకి 50 ఏళ్లకే మేము పెన్షన్లు ఇస్తాము అని చెప్పారు. దాని గురించి ఏమైనా రోడ్ మ్యాప్ ఉందా? మిగిలినటువంటి సూపర్ 6 లో మిగిలినటువంటి వాటికి సంబంధించి రోడ్ మ్యాప్ ఏమైనా ఉందా? మొన్న అచ్చెన్నాయుడు గారు ఏమంటున్నారు, రైతులకు ఇవ్వాల్సినటువంటి దానిలో కేంద్రంతో సహా ఇచ్చేది మేము కల్పిస్తాము, అది కేంద్రం 3 సార్లు ఇస్తా ఉంది, మేము కూడా 3 సార్లు ఇస్తాము అని చెప్పేసి ఆయన చెప్తాం. 3 సార్లు ఇస్తారా, 30 సార్లు ఇస్తారా, ఆ మాట ముందు చెప్పలేదుగా మీరు అధికారానికి వచ్చినప్పుడు. అదేవిధంగా ఇంకా కొన్ని పోలికలు పక్కనే ఉన్నటువంటి తెలంగాణలో రేవంత్ రెడ్డి గారు ఏం చెప్పారు, మేమేదో లంక బిందులు ఉన్నాయనుకొని వచ్చాము అని చెప్పారు. కానీ అదే పెద్ద మనిషి అంతకు ముందు, ఎన్నికలకు ముందు ఏం చెప్పారు, ఏమండి మీ పార్టీ వాళ్ళు ఇన్ని వాగ్దానాలు చేశారు, దీనికి భారీ మొత్తంలో ఖర్చు అవుతుంది అంటున్నారు, మరి నిధులు ఎక్కడి నుంచి సేకరిస్తారు ఏమిటి అంటే, ఆయన చెప్పింది ఏమిటి, మాకు కాంగ్రెస్ పార్టీకి పెద్ద అనుభవం ఉంది, దశాబ్దాల అనుభవం ఉంది, అందుకని మేము నిధులు ఎట్లా సంపాదించగలమో మాకు తెలుసు, ఏ విధంగా ఖర్చు పెట్టగలమో మాకు తెలుసు అని చెప్పిన పైన రీసెంట్ గా ఏం చెప్పారు, మాకు క్యాన్సర్ ఇచ్చేళ్ళారని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు ఆయన కామెంట్ చేశారు. అదే తెలుగుదేశానికి వచ్చేసరికి, తెలుగుదేశానికి కూడా ఇదే ప్రశ్న వచ్చినప్పుడు 40 years ఇండస్ట్రీ, చంద్రబాబు నాయుడు గారికి ఉన్న అనుభవం మీకు తెలియదేముంది, ఆయన మొత్తం ఈ నిధులన్నీ కూడా సమీకరించగలిగినటువంటి సత్తా ఉంది, అన్నింటికి మించి మాకు కేంద్ర ప్రభుత్వం అండ ఉన్నది, కేంద్రం నుంచి ఇవన్నీ తీసుకొస్తామని చెప్పారు. కానీ ఇప్పుడేం చెప్తున్నారు, మేము ఎంత ఉన్నాయి అనుకోలేదు, ఇలా అనుకోలేదు మేము అని చెప్పేసి ఇప్పుడు ఆశ్చర్యాన్ని నటిస్తున్నారు. నేను మళ్ళా స్పష్టంగా చెప్తున్నా, నటిస్తున్నారు ఆశ్చర్యం. అంతకుముందు తెలియదు అంటే రేవంత్ రెడ్డి గారికి తెలుసు, చంద్రబాబు నాయుడు గారికి తెలుసు, మరి ఇప్పుడు ఈ విధమైనటువంటి నటనా కార్యక్రమం ఎందుకు? ఫెయిర్ గా ఉండండి, మేము అమలు జరపలేకపోతే అమలు జరపలేము, ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నామని ఫెయిర్ గా ఉండండి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఆ విధమైనటువంటి ఫెయిర్నెస్ నుంచి వచ్చినటువంటి పెద్ద మనిషి కదా, మరి ఆయన కూడా మాట్లాడట్లేదు ఆశ్చర్యంగా. ఆ ఫెయిర్నెస్ ఆయనలో కూడా కనపడట్లేదు. అది వ్యూహాత్మకమా లేకపోతే మాట్లాడితే కూటమికి ఇబ్బంది వస్తుందనే ఉన్న మానవీయ ఉన్నారా అనేటువంటిది ఒకటి. ఇక మన బోస్ గారు ఆదర్శం గురించి, యువ నాయకత్వం గురించి చెప్పారు. యువ నాయకత్వం గురించి చెప్పిన మాత్రం కొంతమంది, ఒక కవి చెప్పాడు, ఒక ప్రముఖ కవి, కొంతమంది యువకులు ముందు యుగ దూతలు, పావన నవజీవన నిర్మాతలు, కొంతమంది యువకులు తాతగారి నాన్నగారి భావాలకు దాసులు. మరి పవన్ కళ్యాణ్ గారు ఏ విధంగా ప్రారంభమయ్యారు? చేగువేరాని లేకపోతే ఇతర వామపక్ష భావజాలాన్ని దాంతో ప్రారంభమై ఇప్పుడు నేను పక్కా సనాతని, నాకు మించిన సనాతనులు లేరు అని చెప్పేసి ఇప్పుడు చెప్తున్నటువంటి ఆయన ఏ విధమైనటువంటి నాయకత్వాన్ని తయారు చేస్తారండి? ఈ దేశానికి పనికొచ్చే నాయకులేనా సనాతన వాదాన్ని, సనాతన భావాలతో ఉండేటువంటి నాయకులను తయారు చేస్తారా? అందుకని మాటలు వేరు, ఆచరణ వేరు, వాటికి ఉండేటువంటి అర్థాలు వేరు. అందుకని నాయకులను ఏ విధంగా నాయకులు చేస్తారు? తనలాంటి సనాతన నాయకులను తయారు చేస్తారు. ఇవాళ ఈ దేశంలో సనాతనం అంటే ఏంటి? వెనక్కి నెట్టేది కావాలా, ముందుకు తీసుకెళ్లేది కావాలా? కానీ నిన్నటి సంబంధం ఏదైతే, ఇక రాష్ట్రానికి సంబంధించి ఒక రోడ్ మ్యాప్ అనేటువంటిది ఈ బడ్జెట్ లో ఉందని నేనైతే అనుకోవట్లేదు. దాదాపు 80,000 కోట్ల రూపాయల వరకు ద్రవ్యలోకి చూపించారు. ఎక్కడి నుంచి తీసుకొస్తారు? మేము ఫలానా విధంగా మందు మీద మరింత భారం వేస్తాము, లేకపోతే ఫలానా దాని మీద పన్నులు వేస్తాము, ఫలానా దాని మీద పన్నులు వేస్తాము, లేదా కేంద్ర ప్రభుత్వం నుంచి, ఎందుకంటే మా మద్దతు మీద కేంద్ర ప్రభుత్వం ఆధారపడింది కనుక కేంద్ర ప్రభుత్వం నుంచి ఏమైనా తీసుకొస్తాము అని చెప్పేటువంటి సూచనలు కానీ మాటలు కానీ ఏమైనా ఉంటాయి, అందులో లేవు. అందుకని ఈ బడ్జెట్ కేటాయింపులు అనేటువంటివి ఈ విధంగా ఉంటాయని ఎవరు అనుకోకర్లా. కొండంత రాగం తీసి
చివరికి కీసుకొద్దుతో వచ్చినట్టుగా ఏడాది చివరికి వచ్చేసరికి మొత్తం కోతలు పెట్టడం అనేటువంటిది మనం అనేక సందర్భాల్లో చూసాం. అటువంటి పరిస్థితి దీనికి కూడా ఉంటుందా, లేకపోతే ఎక్కడి నుంచి తీసుకొస్తారు అనేటువంటి ఒకటైతే, రెండోది అన్నింటికంటే న్యూటర్ మాట తప్పడం మడమ తిప్పడం అనేటువంటిది జగన్మోహన్ రెడ్డి గారి బ్రాండ్, అది ఆయనకే. కానీ మరి చంద్రబాబు నాయుడు గారు సెకీ ఒప్పందంతో రాష్ట్ర ప్రజల మీద ఎంత భారం పడుతుందో ఆయన ఎంత గంభీరమైనటువంటి పదజాలంతో ఏ విధంగా మనకి చెప్పారో మనం చూసాం. ఇప్పుడు అదే పెద్ద మనిషి ఏమంటున్నారు, సమస్య లేదు, దాని నుంచి మేము వెనక్కి తగ్గే సమస్య లేదని చెప్పేసి అంటున్నారు. అంటే దాని అర్థం ఏంటి, మేము భారాలు మోపుతాం, బాధుడే బాధుడు రానున్నటువంటి సంవత్సరాల్లో అనేటువంటిది ఆయన భాష. అదేవిధంగా విద్యుత్తు భారాలు మోపం అన్నారు, ఛార్జీలు పెంచమని చెప్తున్నారు. ఛార్జీలు పెంచరు సరే, బిల్లులు పెరిగిపోతున్నాయి. బిల్లులు పెరిగిపోతుందని అది భారం అంటారా, లేకపోతే ఆనందంతో గంతులు వేసేటువంటి ప్రక్రియ అంటారు దాన్ని? 20,000 కోట్ల రూపాయలు భారం మోపుతున్నారు. 15,000 కోట్లు ఇప్పటికే పెంచితే రేపు మార్చి తర్వాత ఇంకో 4,000 5,000 కోట్లు పెంచుతున్నారు. దానికి మరి ఏమన్నా కొత్త అర్థం ఉంది కూటమి ప్రభుత్వంలో? ఆ మోపే భారానికి ఛార్జీలు పెంచక్కర్లే, వీటి సంగతి ఏంటి? ఇది సమస్య. అందువల్ల ఇవన్నీ చూసినప్పుడు డెఫినెట్ గా ప్రభుత్వం అనేటువంటిది చెప్పిన దానికి చేసేదానికి చాలా తేడా ఉంది. ఒక రోడ్ మ్యాప్ అనేటువంటిది కూడా స్పష్టంగా లేదు అనేది మాత్రం నేను చెప్పదలుచుకున్నాను. సో బోస్ గారు, నిన్న జరిగిన జనసేన సభ పూర్తిగా జనసేన పార్టీకి సంబంధించిన ఏదైనా